హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. సో ఈరోజు పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో అని వెయిట్ చేస్తున్న ఒక మూవీ అయింది, హరిహర వీరమాలు. దాని ట్రైలర్ వచ్చేసింది అనమాట. నేను చూడలేదు, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఎలా ఉంటుంది ఏముంటుందని. సొల్లొద్దు డైరెక్ట్ ట్రైలర్లోకి వెళ్ళిపోదాం. ఎలా ఉందో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్. అడ్వర్టైజ్మెంట్. అలాంటి పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండలోని 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పుడు దాకా మేకలు తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే గబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరమలు చెప్పింది వినాలి. నువ్వు మా గర్విస్తున్న మామయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది, ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగేటట్టు. సో ఇప్పుడే ట్రైలర్ చూడడం జరిగింది. కమింగ్ టు దిస్ ట్రైలర్, పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరికీ మేబీ బాగా నచ్చచ్చు. సో కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకంటే స్టోరీలోనే అంత గ్రిప్పింగ్ లేదనిపించింది నాకు. బట్ పవన్ కళ్యాణ్ అన్నని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద స్క్రీన్ మీద చూడడానికి ఎగ్జైటింగ్గానే ఉంటారు ప్రతి ఒక్కరు. ఈవెన్ ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. సో ఇది పాన్ ఇండియా మూవీ అనుకుంటాను నేను. బట్ పాన్ ఇండియా కంటెంట్ బాగా గ్రిప్పింగ్ ఉంటేనే బాగా కలెక్షన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీలో మీరు చూసుకుంటే సన్నీ డియోల్ గారు చేసినట్టున్నారు ఔరంగజేబ్గా. మేబీ ఈజ్ రియలీ గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అతను బాగా సెట్ అవుతారు, ఎందుకంటే ఆ కట్అవుట్ కానివ్వండి అదంతా చాలా బాగా సెట్ అవుతుంది అతనికి. సో పవన్ కళ్యాణ్ అన్న కూడా చాలా బాగున్నారు. మంచి ఒక ఆ కైండ్ ఆఫ్ హరిహర వీరమాలు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళో సేమ్ అలాగే కనిపిస్తున్నారు. ఆయన ఒక మేక్ ఓవర్ లుక్స్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయని చెప్తాను. డీసెంట్ కూడా కాదు, చాలా బాగున్నాయి. సో కమింగ్ టు నాకు నెగిటివ్ ఏమైనా చెప్పాలంటే, విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని అన్ఈవెన్గా ఉన్నాయి, క్లియర్లీ తెలిసిపోతున్నాయి. ఇక్కడ ఈజీగా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇది విఎఫ్ఎక్స్ అనేది. సో అనిమల్స్ని ఎప్పుడైతే ఎక్కువగా యూజ్ చేస్తారో ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అనేవి కొంచెం న్యాచురల్గా ఉండేటట్టు చేయాలి. లేదంటే
దానికి ఆల్టర్నేట్గా ఏదైనా ఆలోచించుకోవాలి. కానీ ఇట్లా విఎఫ్ఎక్స్ ఈవెన్ మన ఈ రాజాసాబ్లో కూడా ఆ పిల్లిది ఏదైతే ఉందో అది కూడా ఈజీగా తెలిసిపోతుంది అది ఒక విఎఫ్ఎక్స్ షాట్ అని. అట్లా అనిమల్స్ వరకు వచ్చేటప్పుడు ఇప్పుడు రాజమౌళి గారు అన్ని అనిమల్స్ని కంట్రోల్ చేసి అంత విఎఫ్ఎక్స్ షాట్స్ని పర్ఫెక్ట్గా తెచ్చినప్పుడు మీరు ఒక 5-10 రూపాయలు, ఈ పెద్ద బడ్జెట్ సినిమాలే, ఒక 5-10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, కొంచెం మంచిగా తీస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. సో మీ అందరికీ ట్రైలర్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకోకంటారా బాబు. ఇట్స్ ఎన్ రియలీ గుడ్ యావరేజ్ ట్రైలర్ అని చెప్తాను. ఫస్ట్ పార్ట్ అంటున్నారు, మేబీ ఫస్ట్ పార్ట్ అంటే ఇంకా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలంటే వీళ్ళు చాలా క్యూరియాసిటీ అండ్ అదేమంటారు ఎంగేజింగ్గా కంప్లీట్ చేయాలన్నమాట ఫస్ట్ హాఫ్ని. సో చూద్దాం. ఐ హోప్ సినిమా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా వరకు బాగుంది. బట్ ఇన్ని సంవత్సరాలు ఈ మూవీ మీద మీరు వర్క్ చేశారంటే లిటరలీ ఒక త్రీ ఇయర్స్ పైనే దీని మీద వీళ్ళు వర్క్ చేశారు. ఇంతలోనే అప్పట్లో బాహుబలిలు వాటి మీద అంత టైం స్పెండ్ చేసినా కొంచెం ఆ కైండ్ ఆఫ్ మనకి హైప్ అనేది ఉంది. సో దీని మీద అంత లేకపోయినా ఓజీ, ఐఎమ్ ఆల్సో రియల్లీ వెయిటింగ్ ఫర్ ది ఓజీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న ఖచ్చితంగా కమ్బ్యాక్ గట్టిగా ఇస్తాడంటే ఓజీ అని నేను గట్టిగా నమ్ముతాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నాకైతే యావరేజ్ అనిపించింది. మీ అందరికి ఎలా అనిపించిందో నా రియాక్షన్స్ జెన్యున్గా ఉంటాయి, మీరు తప్పుగా తీసుకోకండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.